నమస్కారం గురువుగారు. ఆవుకి పూజ చేయడం చూసాం, కానీ ఆవుకి ఎద్దుకి కలిసి పూజ చేసే విధానం ఏమైనా ఉందా గురువుగారు? మంచి ప్రశ్న వేశావు మురళీకృష్ణ. గోవుకి ఎద్దుకి కలిపి చేసిన పూజ గోమిథున పూజ అంటారు. నువ్వు భాగవతం పరిశీలిస్తే భూమి ఎప్పుడైనా కూడా తనని రక్షించమని, పాపభారం తగ్గించమని అడగవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది. ధర్మం ఎద్దు రూపాన్ని పొందుతుంది. అంటే గోవుకి ఎద్దుకి కలిపి చేసిన పూజ భూదేవికి ధర్మదేవతకి కలిపి చేసిన పూజ. అది చాలా ప్రశస్తమైన పూజ. ఎద్దుకి పూజ చేసేటప్పుడు సాక్షాత్ నందీశ్వరుడుగా ధర్మమూర్తిగా నామాలతో పూజ చేస్తారు. సరే, గోమాతకుండే నామాలు గోమాతకున్నాయి, అలా చేస్తారు. కాకపోతే గోవుకి పూజ చేస్తే పృష్ఠభాగంలో చెయ్యాలి, ఎద్దుకు పూజ చేస్తే ముఖభాగంలో చెయ్యాలి. అందుకని ఏం చేస్తారంటే ఎద్దు ముఖం మన వైపుకి వచ్చేట్టు, గోవు పృష్ఠం మన వైపుకి వచ్చేట్టు కట్టి అప్పుడు రెండిటికి పూజ చేస్తారు. అది చాలా చాలా గొప్ప ప్రక్రియ. అది అన్ని చోట్ల నేను చూడలేదు, కానీ కాకినాడలో తిమ్మాపురం అని ఒక ఊరుంది, చిన్న ఊరు. ఆ గ్రామంలో శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల అని ఉంది. ఆ గోశాల ప్రాంగణంలో ప్రతి పౌర్ణమి తిథి నాడు కూడా ఇట్లా గోమిథున పూజ చేస్తారు. లోకమంతా ప్రశాంతంగా ఉండాలని, భూమి ఎన్నడూ పాపభారం చేత బాధపడకూడదని, ప్రజలు ధర్మానుష్ఠాన తత్పరులు కావాలని, తద్వారా భూమి పాడి పంటలు ప్రజలందరికీ ఇవ్వాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆ గోమిథున పూజ చేయిస్తారు. నీకు ఒకవేళ ఆ పూజ చూడాలి అని ఉంటే పౌర్ణమి, ఒకవేళ నీకు చూడాలని ఉంటే పౌర్ణమి తిథి నాడు ఆ గోశాలకి వెళ్ళి చూడు, ఎంత బాగా జరుగుతుందో చూద్దు. సరేనా? నమస్కారం గురువుగారు. శుభం భూయాత్. వృషభనామావళి. ఓం మహానందేశ్వరాయ నమః. ఓం నందికేశాయ నమః. ఓం శివధ్యానపరాయణాయ నమః. ఓం వేదభాగాయ నమః. ఓం విరూపాయ నమః. ఓం గోపాదరూపాయ నమః. ఓం శ్రీ కామేశ్వరీనాథాయ నమః. ఓం శ్రీ కామేశ్వరి మహానందేశ్వరాయ నమః. గోనామావళికి. ఓం శ్రీకృష్ణవల్లభాజై నమః. ఓం శ్రీకృష్ణాజై నమః. ఓం శ్రీకృష్ణ పారిజాతాజై నమః. ఓం కల్పవృక్షస్వరూపాజై నమః. ఓం దివ్యకల్పసమలంకృతాజై నమః. ఓం క్షీరదాజై నమః. ఓం క్షీరరూపిణ్యై నమః. ఓం గోమాత్రే నమః.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిహింజామి అమృతమస్తు అమృతోపస్తరణమసి గోమిథున దేవతాభ్యో నమః గోగ్రాసం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనాగృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయామాసగుం సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు గోమిథున దేవతాభ్యో నమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర